హాయ్ గైస్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మనకందరికి చాలా డౌట్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్ లోన్ ఎలా అప్లై చేయాలా? ఎడ్యుకేషన్ లోన్‌కి ప్రాసెస్ ఏంటి? దీనికంతా ఎంత టైం పడతది? అవన్నీ నేను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఈ ప్రాసెస్ అంతా ఈజీ చేసేదాని కోసం మనకు ఒక జ్ఞాన్ ధన్ అనే పోర్టల్ ఉంది. ఆ పోర్టల్‌లో మనం ఎలా అప్లై చేసుకోవాలా? ఆ పోర్టల్ వల్ల బెనిఫిట్స్ ఏందనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాము. సో వితౌట్ Check the mic and make sure it sound right, boys. సెక్యూర్డ్ లోన్స్ అండ్ ఇంకోటొచ్చేసి అన్‌సెక్యూర్డ్ లోన్స్. సెక్యూర్డ్ లోన్స్ అంటే ఏం లేదు. మనము ఏదైనా కొలాటరల్ పెట్టడం అనమాట సెక్యూర్డ్ లోన్స్‌కి. ఇల్లు గాని, పొలం గాని, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ గాని, లేకపోతే ఏదైనా ఆస్తి గాని, ఇవి పెడితే మనకు సెక్యూర్డ్ లోన్స్ ఇస్తారనమాట. బేసికల్లీ సెక్యూర్డ్ లోన్స్‌కైతే మనకు అన్‌సెక్యూర్డ్ లోన్స్‌తో పోల్చుకుంటే 2% వరకు మనకు తక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తదనమాట. లోన్ ఓవరాల్ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది. అండ్ ఇంకోటి అన్‌సెక్యూర్డ్ లోన్స్ అంటే మనకు వాళ్ళేమి మన దగ్గర నుంచి ఏం తీసుకోరనమాట. మన ఆస్తి తీసుకోరు. మనం ఏం తీసుకోరు. జస్ట్ మన మెరిట్, మనం ఏ యూనివర్సిటీకెళ్తున్నాము, దాని ర్యాంకింగ్ ఎంత, అండ్ ఆల్సో మనం ఎళ్ళబోయే కంట్రీ, వీటిని బేస్ చేసుకొని మనకైతే అన్‌సెక్యూర్డ్ లోన్స్ అనేది ఇస్తారనమాట. సో, బేసికల్‌గా వీటికైతే కొంచెం ఇంట్రెస్ట్ రేట్ అనేది సెక్యూర్డ్ లోన్స్‌తో పోల్చుకుంటే అన్‌సెక్యూర్డ్ లోన్స్‌కి కొంచెం ఎక్కువుంటది. మనకి ఎడ్యుకేషన్ లోన్స్ సెకండ్ చూసుకోవాల్సిందొచ్చేసి టైప్స్ ఆఫ్ బ్యాంక్. మనకు 3 టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఉంటాయన్నమాట. ఒకటొచ్చేసి గవర్నమెంట్ సెక్టార్ బ్యాంక్స్, ఇంకోటొచ్చి ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్, ఇంకోటొచ్చేసి ఎన్‌బీఎఫ్‌సీస్ అనమాట. గవర్నమెంట్ సెక్టార్ బ్యాంక్స్ అంటే ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా. ఇంకోటొచ్చేసి ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్. ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ అంటే హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్. ఇంకోటి ఎన్‌బీఎఫ్‌సీస్. ఎన్‌బీఎఫ్‌సీస్ అంటే ఇవి బ్యాంక్స్ ఉండవు. ఫిజికల్‌గా బ్యాంక్స్ అయితే ఉండవు. కాకపోతే లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. వీటిలో వచ్చేసి మనకు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిలా ఉంది, అవాన్స్ ఉంది, ఇన్‌క్రెడ్ ఉంది. వీటిల్లో బేసిక్‌గా ఇంట్రెస్ట్ రేట్ అనేది కొంచెం ప్రైవేట్ సెక్టార్‌తో పోల్చుకుంటే ఇంకొంచెం ఎక్కువుంటాయన్నమాట. మనం నెక్స్ట్ చూసుకోవాల్సింది ఇంట్రెస్ట్ రేట్స్. ఇంట్రెస్ట్ రేట్స్ అనేది డిపెండ్ అయితదనమాట ప్రొఫైల్ టు ప్రొఫైల్. ఎట్లా అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మనము సెక్యూర్డ్ లోన్‌కెళ్తున్నామా? అన్‌సెక్యూర్డ్ లోన్‌కెళ్తున్నామా? అనేది ఫస్ట్ ప్రయారిటీ. అదే మనం అన్‌సెక్యూర్డ్ లోన్ తీసుకుంటే కొంచెం ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువుంటది. అండ్ ఆల్సో మన సిబిల్ స్కోర్‌ని బేస్ చేసుకొని కూడా ఇంట్రెస్ట్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటదనమాట. ఇంకో పాయింట్ ఏందంటే మనము ఎక్కడికి ఏ కంట్రీ ఎళ్తున్నాము? ఏ కోర్స్ తీసుకుంటున్నాము? అండ్ ఆల్సో దాని ర్యాంకింగ్ ఎంత? వీటిని బేస్ చేసుకొని కూడా మనకు ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గొచ్చు, పెరగొచ్చు అనమాట. ఇంట్రెస్ట్ రేట్ అనేది మనం చూస్ చేసుకునే బ్యాంక్‌ని బట్టి కూడా మారుతూ ఉంటదనమాట. బేసికల్‌గా గవర్నమెంట్ సెక్టార్ బ్యాంక్స్‌లో మనకి ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువ ఉంటది. అదే మనం ప్రైవేట్ సెక్టార్‌కెళ్తే కొంచెం ఎక్కువ ఉంటది. అదే ఎన్‌బీఎఫ్‌సీస్‌కెళ్తే చాలా ఎక్కువ ఉంటది. మన గవర్నమెంట్ సెక్టార్‌కెళ్తే ఇంట్రెస్ట్ రేట్ అనేది 6.5 నుంచి స్టార్ట్ అవుతదనమాట. అదే మనము ప్రైవేట్ సెక్టార్‌కెళ్తే 9% నుంచి స్టార్ట్ అవుతది. అదే ఎన్‌బీఎఫ్‌సీస్‌కెళ్తే 11.75 నుంచి మనం 16% వరకు కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చార్జ్ అయితే చేస్తారనమాట. బేస్డ్ ఆన్ ఆల్ దీస్ పారామీటర్స్. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఏ లోన్‌కి అప్లై చేయాలనేది మీరు డిసైడ్ అవ్వచ్చు. సో, ఇప్పటివరకు మనము ఎడ్యుకేషన్ లోన్ టైప్స్, బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ అన్ని చూసాం కదా! ఇప్పుడొచ్చేసి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి ఈ ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేయాలంటే అనేది తెలుసుకుందాము. ఫస్ట్ థింగ్ మనకు అప్లికెంట్ అయితే వీళ్ళు ఖచ్చితంగా మ్యాండేటరీగా అడుగుతారు. అప్లికెంట్ అనేది మన ఫాదర్ అయినా ఉండొచ్చు, మన మదర్ అయినా ఉండొచ్చు, మన బ్లడ్ సిబ్లింగ్స్ అయినా ఉండొచ్చు. కొన్ని కేసెస్‌లో మన బ్లడ్ రిలేటివ్స్ అంటే మన పెదనాన్న గాని, మన బాబాయ్ గాని అట్లాంటి వాళ్ళు కూడా ఉండొచ్చనమాట. సో, అప్లికెంట్ సాలరీ కూడా మనకి లోన్ అమౌంట్ శాంక్షన్ చేసేదానికి మెయిన్ క్రైటీరియా అనమాట. ఎక్కువ సాలరీ వస్తే ఎక్కువ లోన్ వస్తది. ఇంకోటొచ్చేసి అప్లికెంట్ 2 ఇయర్స్ ఐటీఆర్ అయితే కావాలా. థింగ్ వచ్చేసి స్టూడెంట్ పాస్‌పోర్ట్ అండ్ పాన్ కార్డ్ అయితే కావాలనమాట. సో, ఇవి బేసిక్ రిక్వైర్మెంట్స్ ప్రతి ఒక్క బ్యాంక్ అడిగేది ఇవి. సో, ఈ డీటెయిల్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి. డాక్యుమెంట్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి. అప్లికేషన్ ప్రాసెస్ ఏంది బాబాయ్ అంటే ఇప్పుడు అప్లై చేయడానికి మనకు 2 మార్గాలు ఉన్నాయన్నమాట. ఒకటొచ్చేసి ఆన్‌లైన్, ఇంకోటొచ్చేసి ఆఫ్‌లైన్. మనం ఆన్‌లైన్‌లో ప్రాసెస్ వచ్చేసి జస్ట్ వెబ్‌సైట్‌కెళ్తాము. వెబ్‌సైట్‌కెళ్ళి ఫార్మ్ ఫిల్ చేస్తాము. ఆ ఫార్మ్ ఫిల్ చేసి మన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తాము. మనకు కాల్ వస్తది వెరిఫికేషన్ అట్లా ఇట్లా అని చెప్పి ఆన్‌లైన్‌లో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయితది. అదొచ్చేసి ఆన్‌లైన్ ప్రాసెస్. ఇంకోటొచ్చేసి ఆఫ్‌లైన్. ఆఫ్‌లైన్ అంటే మనం డైరెక్ట్‌గా బ్యాంక్‌కెళ్తాము. బ్యాంక్ మేనేజర్‌తో మాట్లాడతాము. డాక్యుమెంట్స్ అన్ని ఇస్తాము. వాళ్ళు చెక్ చేసి అన్ని ఎలిజిబిలిటీ ఉంటే మనకి లోన్ అయితే శాంక్షన్ చేస్తారు. దానికి మనకు మినిమమ్ టు మినిమమ్ 1 మంత్ 3 మంత్స్ టైం అయితే పడతది. ఇఫ్ యూ గో ఫర్ ఆఫ్‌లైన్ అయితే ఎక్కువ టైం పడతది. ఆన్‌లైన్ అయితే మనకు కొంచెం తక్కువ పడతది. అండ్ మనకి ఇట్లా డైరెక్ట్‌గా ఎళ్లి అప్లై చేసినప్పుడు చాలా చాలా వరకు వీళ్ళు మోసం అయితే చేస్తారనమాట. బ్యాంక్ మేనేజర్స్ మాకు కమిషన్ కావాలా అట్లా ఇట్లా అని చెప్పి మన దగ్గర డబ్బులైతే గుంజడానికి చాలా ట్రై చేస్తారు. సమ్ టైమ్స్ ఏమైతదంటే నువ్వు వీసా తెచ్చుకో. వీసా తెచ్చుకున్న తర్వాత నేను నీకు శాంక్షన్ ఇస్తా. లేకపోతే నువ్వు ఫస్ట్ అది తెచ్చుకో, ఇది తెచ్చుకో అని చెప్పి మనం తిప్పించుకుంటారనమాట బాగా. ఇట్లాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేయకూడదు అనుకుంటే మనకు జ్ఞాన్ ధన్ అనే పోర్టల్ ఉంది. ఆ పోర్టల్‌లో మనకి ఏం చేస్తారంటే వాళ్ళు ఇలా స్టూడెంట్స్ అబ్రాడ్ ఎళ్లి చదువుకోవాలనుకునే వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్స్ అనేది ఇప్పిస్తారనమాట. సో, దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఒక్క రూపాయి కూడా మన దగ్గర చార్జ్ చేయరు. నువ్వు వెళ్తావు వాళ్ళ పోర్టల్‌లోకి వెళ్తావు. ఫస్ట్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకుంటావు. మనకి ఎంత అమౌంట్ వస్తది, ఎంత అమౌంట్ మనకు శాంక్షన్ అవుతది అని చెప్పి అక్కడ మనకి ఇన్‌పుట్స్ అడుగుతదనమాట. ఏ యూనివర్సిటీకి వెళ్దాం అనుకుంటున్నావు? నువ్వు ఏ కోర్స్ వెళ్దాం అనుకుంటున్నావు? నీ అప్లికెంట్ ఇన్‌కమ్ ఎంత? ఇన్ కేస్ నువ్వు గాని వర్క్ చేస్తావు నీ ఇన్‌కమ్ ఎంత? అవన్నీ డీటెయిల్స్ అన్ని తీసుకొని వాళ్ళు మనకు ఇంత అమౌంట్
ఇంత అమౌంట్ వస్తదని చెప్పి వాళ్ళ ఏఐ టూల్ ద్వారా మనకు చూపిస్తారన్నమాట. ఇంత అమౌంట్ నువ్వు ఎలిజిబుల్, అన్‌సెక్యూర్డ్‌లో ఇంత ఎలిజిబుల్, సెక్యూర్డ్‌లో ఇంత ఎలిజిబుల్ అని చెప్పి చూపిస్తాదన్నమాట. నేను అప్లై చేద్దాం వాళ్ళ తరపున అనుకుంటే అప్లై చేయొచ్చు. బెనిఫిట్ ఏందంటే వీళ్ళ దగ్గర నువ్వు అప్లై చేసినప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళు రూపాయి కూడా డబ్బులు చార్జ్ చేయరు. ప్లస్ ఏందంటే వీళ్ళు వితిన్ 5 డేస్‌లో నీకు లోన్ శాంక్షన్ అయ్యేటట్టు చూస్తారన్నమాట. నాకైతే నేను అప్లై చేసినప్పుడు నాకు 2 డేస్‌లో లోన్ శాంక్షన్ అయింది. ఇంకో బెనిఫిట్ ఏందంటే మనము బ్యాంక్ మేనేజర్ చుట్టూ లేకపోతే బ్యాంక్ మేనేజర్ కాల్ చేసి వీటికి ప్రతి ఒక్క దానికి వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరమే ఉండదు. ఫామ్ ఫిల్ చేస్తాము. ఆ ఫామ్ ఫిల్ చేసినప్పుడు మనకు వాళ్ళ తరపు నుంచి కాల్ వస్తుంది మనకు. వాళ్ళే మొత్తం అంత ప్రాసెస్ అంతా చూసుకుంటారు. మనం ఒకటే ఒక అప్లికేషన్ ఫిల్ చేయాలి. దాంట్లో మన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి ఆ డాక్యుమెంట్స్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ దగ్గర డిఫరెంట్ లెండర్స్ అనేవి ఉంటారు అనమాట. మనం ముందంతా డిస్కస్ చేసాం కదా, ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్, ఎన్బిఎఫ్సిస్ అని. వీటిల్లో మనకు ఎవరి నుంచి అయితే మనకు లోన్ ఎలిజిబిలిటీ ఉందో, మనకి ఎక్కడి నుంచి అయితే లోన్ వస్తుందో అని చెప్పి వాళ్ళు చెక్ చేసి వాళ్ళందరికీ అప్లికేషన్ పెడతారు అనమాట మన తరపున. అప్పుడు లోన్ అనేది మనకు వాటన్నిటికి అప్లై చేసిన తర్వాత మీకు ఆఫర్ వస్తుంది అనమాట. % ఇంట్రెస్ట్ రేట్ అది అని చెప్తారు. మనం ఏం చేయాలంటే మనకి ఏది ఫ్లెక్సిబుల్ ఉంటుంది, మనకి ఎంత రీపేమెంట్ ఇస్తున్నారు, మనకి ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ అవుతుంది, మనకి మానిటరింగ్ పీరియడ్ ఇస్తున్నారా లేదా, అవన్నీ చూసుకొని మనము ప్రొసీడ్ అవుతాం అనమాట ఫర్దర్ గా. పోర్టల్కి వెళ్ళి అప్లై చేసిన తర్వాత వాళ్ళు మన దగ్గర నుంచి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది తీసుకుంటారు. తీసుకున్న తర్వాత అప్లికేషన్ చేస్తారు. అప్లికేషన్ చేసిన తర్వాత మీకు శాంక్షన్ అయితే అవుతుంది అనమాట. శాంక్షన్ అయిన వెంటనే మీకు ప్రాసెసింగ్ ఫీ పే చేస్తారు. మీరు 1%, 1.5%. ప్రాసెసింగ్ ఫీ పే చేసిన తర్వాత మీకు డిస్బర్స్మెంట్ అనేది మనకి 2 టైప్స్ ఉంటుంది అనమాట. డిస్బర్స్మెంట్ ఒకటి వచ్చేసి మొత్తం మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు అనమాట. మోస్ట్లీ ఇది వచ్చేసి ఎన్బిఎఫ్సిస్ మొత్తం మన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు అమౌంట్ అంతా. సో దాన్ని నువ్వు కాలేజ్ ఫీ పే చేయడానికి నీ లివింగ్ ఎక్స్పెన్సెస్ నువ్వు యూస్ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి వాళ్ళు డైరెక్ట్ గా యూనివర్సిటీకి ఫీ పేమెంట్ చేస్తారు అనమాట. ఇంకా లివింగ్ ఎక్స్పెన్సెస్ నీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. నాకైతే వాళ్ళు ఏం చేశారంటే యూనివర్సిటీ ఫీ వచ్చేసి యూనివర్సిటీకి పే చేస్తారు, లివింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి నా అకౌంట్ కి పే చేస్తారు. సో మీరు చూస్ చేసుకునే బ్యాంక్ ని బట్టి ఈ డిస్బర్స్మెంట్ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది. రీపేమెంట్ ఎలా ఉంటదంటే మనకి కోర్స్ ఇయర్ ప్లస్ 1 ఇయర్ మానిటరింగ్ పీరియడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మీ కోర్సు 2 ఇయర్స్ అనుకోండి, 2 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్, ఈ 3 ఇయర్స్ కలిపి మానిటరింగ్ పీరియడ్ ఇస్తారు. ఈ 3 ఇయర్స్ లో మీరు ఇంట్రెస్ట్ కానీ మనం పే చేయాలనుకుంటే పే చేసుకోవచ్చు, లేదంటే మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదనమాట. మనకి 7 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ వరకు టైం అయితే ఇస్తారు. మనం ఫ్లెక్సిబిలిటీ మనకి ఎన్ని ఇయర్స్ కావాలని మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. సో నేను డిస్క్రిప్షన్ లో గ్యాన్ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ కి వెళ్ళి మీరు ఫామ్ ఫిల్ చేయండి, మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి, దాని నుంచి అప్లై చేసుకోండి. సో ఐ విష్ గుడ్ లక్ ఫర్ యూర్ ఫ్యూచర్. సో మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.